హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? పిల్లలు బరువు పెరగాలన్నా, స్ట్రాంగ్ అవ్వాలన్నా ఈ ఫుడ్ ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా పనిచేస్తుంది. మా పిల్లలు తినట్లేదండి, బరువు పెరగట్లేదు, ఏం చేయాలి అని ఆలోచించే ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లల వెయిట్ కంపల్సరీ పెరుగుతారు. ఇది ఎంత టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే వదలరు. ఫుల్గా తింటారు, బాగా ఆడుకుంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, షార్ప్గా కూడా తయారవుతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ రైస్, కందిపప్పు వేసుకుంటాం మనం. రైస్ నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటానండి, ఎందుకంటే నాకు రైస్ ఎక్కువ ఇష్టం, వాడికి ఎక్కువ తింటాడు. రాగులు తీసుకున్నాను నేను. నెక్స్ట్ రాగులు అనేది చాలా పిల్లల్ని స్ట్రాంగ్గా చేస్తుంది. బరువు పెరగాలన్నా వాళ్ళు బోన్ స్ట్రెంత్ కూడా పెంచుద్ది రాగులు అనేది. ఇవి నేను తీసుకున్నా. రాగులు మనకు నార్మల్గా కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది బయట. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పెసరపప్పు, బాదం పప్పు. బాదం పప్పు గురించి అందరికీ తెలిసిందే, బోన్ స్ట్రెంత్ పెంచుద్ది. డ్రై ఫ్రూట్స్ మీకు ఏది నచ్చాలనుకుంటే అది ఇదని ఏం లేదండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇందులోని. డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, బాదం పప్పు, జీడిపప్పు ఏదైనా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు అండి, అది ఇదని ఏం లేదు. నేనైతే వాల్నట్స్ వేసాను, బాదం పప్పు వేసాను. ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష అన్న నెక్స్ట్ వచ్చి ఎండు ఖర్జూరం అండి. వాటర్ మెలన్ సీడ్స్, పుచ్చకాయ గింజలు అంటారు వీటిని. అది ఇదని లేదండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నాకు ఏ అయితే అవైలబుల్గా ఉన్నాయో టైంలో అవి మాత్రం వేసాను. జీడిపప్పు, బాదం పప్పు, వాటర్ మెలన్ సీడ్స్, ఎండు ఖర్జూరం, నాకు ఏదైతే అవైలబుల్గా ఉన్నా అవి మాత్రం వేసానండి. జీరా, ఇవన్నీ వేసింది డైజెషన్ ఫ్రీగా అవ్వాలని చెప్పి జీరా వేసాను నేను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇది వాష్ చేయాలండి. ఇవన్నీ మనం నార్మల్ కోల్డ్ వాటర్తో క్లీన్గా బాగా వాష్ చేయాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ ఫుడ్ అనేది పిల్లలకి చాలా అంటే చాలా మంచిదండి. వాష్ చేసుకున్నాను నేను బాగా. ఇవి ఎండలో కానీ, లేదు అంటే నార్మల్గా ఇంట్లో అయినా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఎండలో ఆరబెట్టాను, నాకు ప్లేస్ ఉంది కాబట్టి. కొంతమంది ప్లేస్ ఉండదు కదా, నీళ్ళలోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసండి. బాగా ఆరాలండి ఇది. చూసారుగా, నేనైతే బాగా ఆరబెట్టేసాను ఇవన్నీ. విడివిడిగా వేస్తే త్వరగా ఆరుతాయని చెప్పేసి కొంచెం ఎక్కువ స్పేస్లో ఆరబెట్టాను. పైన దీని మీద క్లాత్ కప్పేయండి, ఎందుకంటే బయట ఆరబెట్టినప్పుడు ఏదైనా డస్ట్ గట్ట పడుతుంది కదా, అది మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుందని నేను మళ్ళీ క్లాత్ వేరేది వేస్తాను నేను. దుమ్ము గట్ట ఏమీ పడకుండా క్లాత్తో కవర్ చేయండి పూర్తిగా. చూసారు కదా, ఇప్పుడు ఆరిపోయినాయి అవి. ఆరిన తర్వాత ఇలా పొడిగా పొడిగా ఉంటే అసలు ఎలాంటి తడి లేకుండా ఆరిపోతే
ఇవి ఆరిన తర్వాత ఇదిగో స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ప్యాన్ పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే ఆరబెట్టామో ఇవన్నీ వాష్ చేసి ఆరబెట్టాము కదా, అవన్నీ వేసేసండి. ఇది చాలా టైం తీసుకుంటుందండి ఈ ఫ్రై అవ్వడానికి. అయ్యో నాకు టైం లేదు, మంట హై ఫ్లేమ్లో పెట్టేసి చేస్తానంటే బాగోదు. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటాయండి. ఇక్కడ ఫ్రై అయినప్పుడే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లోనే, లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యం, కందిపప్పు, బాదం పప్పు ఇవన్నీ కలర్ చేంజ్ అవుతాయి చూడండి. మనం ఎంత బాగా ఫ్రై చేసే కొద్దీ ఇవి కలర్ మారుతూ ఉంటాయి. గోధుమ కలర్లోకి వచ్చేంతవరకు ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలి. రైస్ అనేవి మనకి గోధుమ కలర్లో రావాలండి. టైం ఎక్కువ తీసుకుంటుందండి ఇవన్నీ కదా. మనం విడివిడి మీరు కావాలంటే విడివిడిగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే అన్నీ మిక్స్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఇది బేబీకి చాలా మంచిదండి ఫుడ్. ఇవి బయట ఏమేమి లేదు, డ్రై ఫ్రూట్స్ అనేవి అందరికీ తెలిసిందే. మన పిల్లలు నార్మల్గా పెడితే ఏ పిల్లలు తినరు. డైలీ డ్రై ఫ్రూట్స్ అనేవి ప్రతి పిల్లలకి బేబీ ఫుడ్లో ప్రతిది కంపల్సరీ అవసరం. డైలీ పెట్టాలి కాబట్టి మనం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అయినా పెట్టచ్చు, లేదు స్నాక్స్ టైంలో అయినా పెట్టుకోవచ్చు. ఏ టైంలో అయినా పెట్టచ్చు. మరీ నిద్రపోయే ముందు అయితే, నైట్ నిద్రపోయే ముందు పెట్టద్దండి. ఎందుకంటే తిన్న వెంటనే పడుకున్న డ్రై ఫ్రూట్స్ కొంతమందికి త్వరగా అరుగుదలకు రాదు. సో అందుకని మార్నింగ్ టు ఈవినింగ్ టైంలో ఎప్పుడు పెట్టినా పర్వాలేదు. ఇది ఫేవర్ టైంలో అయితే ఫుడ్ తిన్నారు కదా తీసుకోరు, అలాంటి టైంలో అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఆకలి కూడా తీరుతుంది కాబట్టి. చూసారు కదా గోధుమ కలర్లోకి ఎలా చేంజ్ అయిందో. ఇది పిల్లలు బరువును పెంచడమే కాదండి, పిల్లలు చాలా స్ట్రాంగ్గా కూడా తయారవుతారు. ఎంత స్ట్రాంగ్గా ఉంటే పిల్లలు అంత బెటర్ కాబట్టి మనకి. ఇదిగోండి గోధుమ కలర్లో కనిపిస్తుంది కదా, అయిపోయింది. ఇది తర్వాత అదే కూల్ అయ్యేంత వరకు పక్కన వదిలేసండి. నేను కూల్ అయిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసాను. స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇది పౌడర్గా చేయాలి కాబట్టి. చూసారు కదా ఇలా మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇవి పౌడర్ మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇంకా మెత్తగానే చేసుకోవచ్చు పౌడర్ లాగా. నేనైతే కొంచెం ఏమంటారు నూకలాగా ఉండేలా చేసుకున్నాను. ఇది ఎలా కుక్ చేయాలనేదండి ఇది, హౌ టు కుక్. ఇవి గ్లాస్ వాటర్ తీసుకున్నాం. గ్యాస్ స్టవ్ వెలిగించిన తర్వాత గ్లాస్ వాటర్లోనే చిన్ని సాల్ట్, మీకు నచ్చితే సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసండి. గ్లాస్ వాటర్ వేసాను. అది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వాటర్ని హీట్ చేయాలి బాగా. వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అవ్వాలండి. బాగా మరిగించిన తర్వాత అది చూసారుగా ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో, పౌడర్లో తయారు చేసుకున్నామో ఆ పౌడర్ని గ్లాస్ వాటర్కి నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నా అండి పౌడర్ అనేది. చూసారు కదా బాగా రోలింగ్ బాయిల్ అయింది వాటర్. టూ స్పూన్స్ వేస్తున్నానండి. మనం ఏదైతే మిక్స్ చేసుకున్న పౌడర్ అది 2 స్పూన్స్. ఇంకెక్కువ కావాలంటే వేసుకోవచ్చండి. క్వాంటిటీ అనేది మా వాడైతే 2 స్పూన్స్ తినగలరు, అందుకనే వేస్తున్నా. లో ఫ్లేమ్లోనే ఇది, లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇది మాకు కూడా చేయాల్సిందే మనం.
కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో వచ్చి, ఎందుకంటే ఉండలుగా అయిపోతాయి కదా. అలాంటి ఉండలు ఏం లేకుండా బాగా స్మూత్గా పేస్ట్లా అయ్యేంత వరకు ఇదంతా కలుపుతూ ఉండాలి. ఎలాంటి ఉండలు కూడా లేకుండా చూసారుగా ఇలాగ. లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తా చేసుకోండి ఇది. పిల్లలకి ఇది సెర్లాక్లా యూజ్ అవుతుందండి. సెర్లాక్ మానేసి ఇది పెట్టేసినా కూడా ఫుడ్ కడుపు నిండుద్ది. మీ పిల్లలు ఆడుకుంటారు కూడా, చాలా యాక్టివ్గా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు. ఇది వాటర్ అంతా పోయి దగ్గరగా అవ్వాలండి. కొంతమంది ఇది జావలా కూడా తాగిస్తారండి గ్లాసులో పోసి. అలా తాగించాలి అనుకుంటే కనుక ఇలాంటి టైంలో ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఫుడ్లో పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుతాను. లేదు నేను గ్లాసులో పోసి తాగిస్తాను అంటే కనుక ఇలా ఇచ్చేసండి, ఆఫ్ చేసేయండి. ఇలాంటి టైంలో ఈజీగా ఉంటుంది వాళ్ళకి తాగడానికి కూడా. నేనైతే ఫుడ్ లాగా తినిపించడానికి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచాను. చూసారు కదా, ఉండే కొద్దీ చాలా అంటే చాలా దగ్గరగా అవుతుంది. ఇది ఇలా ఫుడ్గా టైట్గా అవ్వాలి. చూసారు కదా, ఇలా అవ్వాలి. ఇలా అయిన తర్వాత కొంచెం గానుగ నూనె లేదంటే నువ్వుల నూనె అంటారు కదా, నువ్వుల నూనె లేదా నెయ్యి ఏదైనా వేసి కలిపి మీ పిల్లలు పెట్టేసండి. ఇది చాలా ఇష్టపడి తింటారండి ఏ పిల్లలైనా. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.